ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించారు అధికారులు. ప్రధానంగా హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపై కేటీఆర్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించినట్లు సమాచారం. కేటీఆర్ వాంగ్మూలం రికార్డు చేశారు అధికారులు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని చెప్పారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకి సంబంధించిన విచారణ అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో భాగంగా ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ని ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా దాదాపు 8 అవర్స్ పాటు క్వశ్చన్ చేశారు. 10 గంటలకి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. 6 గంటలకి విచారణ క్లోజ్ అయిపోయింది. సో విచారణలో మాత్రం ఈసారి కొంతమేరకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషనే ఏసీబీ అధికారులు సేకరించినట్లు మాత్రం మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన దాంట్లో ముఖ్యంగా హెచ్ఎండీఏ ప్రభుత్వ నిధుల దుర్వినియోగము, ఆ నిధుల విషయంలో జరిగిన అవకతవకలకు సంబంధించి గతంలో కూడా జనవరి మాసంలో కేటీఆర్ని ఫస్ట్ టైం విచారించారు. అప్పుడు కేటీఆర్ని విచారించేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఈ అవకతవకలు జరిగినప్పుడు ఎవరైతే హెచ్ఎండిఏలో ఉన్న అధికారి ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ అప్పటికే రికార్డ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఫస్ట్ టైం కేటీఆర్ని విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్ అనుకోవచ్చు, వాళ్ళ కన్ఫెషన్ మొత్తం కూడా కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నిధుల బదలాయింపు కావచ్చు, లేకపోతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడు, తాను ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తే ఆ విధంగా మేము ప్రొసీడ్ అయ్యాము అంటూ వాళ్ళు కన్ఫెస్ చేసిన పరిస్థితి. సో ఫస్ట్ టైం కేటీఆర్ని క్వశ్చన్ చేసేటప్పుడు అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ని క్వశ్చన్ చేశారు. మెయిన్గా ఈ నిధుల బదలాయింపు విషయంలో ఒక స్పాన్సర్, అంటే ఫస్ట్ టైం ఈ కార్ రేస్ సంబంధించి హైదరాబాద్లో జరిగింది. రెండోసారి జరిగే టైంలో ఎవరైతే స్పాన్సర్ చేస్తాము అంటూ వచ్చారో లాస్ట్ మినిట్లో వాళ్ళు స్పాన్సర్షిప్ వెనక్కి తీసుకొని వెనుదిరిగిన పరిస్థితి. సో ఆ టైంలో ఇంకొక స్పాన్సర్ని చూసి దాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఎలాంటి క్యాబినెట్ ఆమోదం లేకుండా, ముఖ్యంగా ఆర్బీఐ నిబంధనలు కూడా పాటించకుండా, ఎక్కడ రూల్స్ లెక్క చేయకుండా మొత్తము ఏకపక్ష నిర్ణయం కేటీఆర్ తీసుకున్నాడు అనే ఆరోపణలు, దాంతోపాటు అధికారుల స్టేట్మెంట్ కూడా ఈ కేసు సంబంధించి అదే విధంగా ఉన్న క్రమంలో ఫస్ట్ టైం ఈ విధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది అనే దానిపైన కేటీఆర్ని క్వశ్చన్ చేశారు. ఫస్ట్ టైం కూడా దాదాపు 6.5 to 7 hours కేటీఆర్ సంబంధించిన ఎంక్వైరీ జరిగింది. అందులో కూడా కొంతమేరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ముఖ్యంగా ఈ ప్రభుత్వ నిధుల బదలాయింపు వెనుక అంటే ఎందుకు అంత ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఎక్కడ క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా, అందులోనూ ఫినాన్స్ క్లియరెన్స్ అనేది లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఇలా వ్యవహరించాల్సిన అవసరం వచ్చింది, దాంతోపాటు ఎవరైతే స్పాన్సర్ కంపెనీ ముందుకు వచ్చారో వాళ్ళు ఉన్న పాటున వెనక్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు ఇటు ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి మధ్యలో ఉన్న ఒప్పందం ఏంటి, వాళ్ళు ఏ విధమైన డీల్ కుదుర్చుకున్నారు, ఈ విధంగా ఫస్ట్ టైం కేటీఆర్ విచారణ సాగింది. సో రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడు కేటీఆర్ విదేశాల్లో ఉన్నాడు, తాను అందుబాటులోకి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పిన క్రమంలో ఈరోజు విచారణకు హాజరయ్యారు. సో 10 గంటల నుండి సుదీర్ఘంగా దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈసారి విచారణలో మాత్రము ఇటు ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించి లండన్లో ఉన్నటువంటి ఎఫ్ఈఓ ప్రతినిధుల్ని కూడా కేటీఆర్ ఫస్ట్ విచారణ పూర్తయిపోయిన తర్వాత ఎఫ్ఈఓ ప్రతినిధులకు సంబంధించి కూడా ఆన్లైన్ వీడియో కాల్ ద్వారా వాళ్ళని కూడా క్వశ్చన్ చేశారు ఏసీబీ అధికారులు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అసలు ఎఫ్ఈఓకి ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏ విధమైన డీల్ కుదుర్చుకున్నారు, దానికి సంబంధించి ఏ విధమైన పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసుకున్నారు, దాంతోపాటు ప్రభుత్వం సంబంధించి కావచ్చు, ఎఫ్ఈఓకి సంబంధించి మధ్యలో ఉన్న ఒప్పందం ఏంటి అనే దానిపైన ఎఫ్ఈఓ ప్రతినిధులను కూడా ఈ కేసు సంబంధించి ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఈఓ సంబంధించిన ప్రతినిధులు ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో వాటిని బేస్ చేసుకొని ఈరోజు మొత్తం కూడా దాదాపు 8 గంటల పాటు కూడా కేటీఆర్ని క్వశ్చన్ చేశారు. అయితే ఎఫ్ఈఓకి సంబంధించి కూడా పూర్తిగా ఈ నిధుల బదలాయింపు అనుకోవచ్చు, లేకపోతే ప్రభుత్వం నుండి 2 దఫాలుగా హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు 2 దఫాలుగా కూడా ఈ ప్రైవేట్ సంస్థకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరిగాయి. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన వివరాలతో పాటు ఇటు ఫినాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అసలు ఉన్న డీల్ ఏంటి అనే దానిపైన ఎఫ్ఈఓ ప్రతినిధుల ఏదైతే స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈరోజు కేటీఆర్ ముందు నుంచి విచారించారు. కేటీఆర్ సంబంధించి మాత్రం నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే ఫార్ములా ఈ రేస్ జరిగిందో దాని తర్వాత సెకండ్ సారి స్పాన్సర్ ఎప్పుడైతే వెనక్కి తగ్గారో ఇక్కడ ఖచ్చితంగా రేసింగ్ నిర్వహించడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో నిధులు బదలాయించాను అని చెప్తున్నాడు. కానీ ఎక్కడా క్యాబినెట్ ఒప్పందం లేకుండా, ఫినాన్స్ సంబంధించిన క్లియరెన్స్ లేకుండా, ఆర్బీఐ సంబంధించిన ఎక్కడ నిబంధనలు పాటించకుండా మెయిన్గా ఈ నిధులు బదలాయించినప్పుడు మొత్తం కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. సో అలాంటి టైంలో ఖచ్చితంగా అటు ఎలక్షన్ కమిషన్తో పాటు ముఖ్యంగా గవర్నర్ సంబంధించిన అనుమతులు తీసుకొనే ప్రభుత్వానికి సంబంధించిన నిధులు బదలాయించాల్సి ఉంటుంది. సో ఇది ఏది చేయకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని అధికారులని మొత్తం
కూడా ఆదేశాలు జారీ చేసి ఈ విధంగా కేటీఆర్ వివరించడము, దానిపైన కొంతవరకు ఆరోపణలు వస్తున్న క్రమంలో వీటన్నిటిని స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర కీలకమైన ఎవిడెన్స్ ప్రస్తుతం ఏసీబీ ఏదైతే సేకరించిందో వాటన్నిటిని కూడా కేటీఆర్ ముందు నుంచి దాదాపు 8 గంటల పాటు విచారించింది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి అప్పుడు ఈ నిధులు మళ్లించే టైంలో అనుకోవచ్చు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ హైదరాబాద్లో జరిగిన 2 సార్లు జరిగిన టైంలో, అంటే ఫస్ట్ టైం విజయవంతంగా పూర్తయింది, రెండోసారి స్పాన్సర్ వెనక్కి తగ్గిన టైంలోనే ఈ అవకతవకలకు పాల్పడ్డారు. కాబట్టి ఈ స్పెసిఫిక్ టైంలో కేటీఆర్ వాడిన మొబైల్ ఫోన్స్ నెక్స్ట్ సారి విచారణకు వచ్చేటప్పుడు తీసుకురావాలి అంటూ కూడా కొంతమేరకు ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు మనకు ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. ప్రస్తుతం కేటీఆర్ని మళ్ళీ ఎప్పుడు విచారణకు రావాలి అనే డేట్ అయితే ఏసీబీ అధికారులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కానీ అందుబాటులో ఉండాలి. ఒకవేళ విచారణకు రమ్మని చెప్తే మాత్రం ఖచ్చితంగా అప్పుడు మేము ఏదైతే చెప్తామో వాటన్నిటిని కూడా మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఎవిడెన్స్లో ఆధారంగా ఇంకొన్ని తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్తే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా తీసుకురావడంతో పాటు అందుబాటులో ఉండాలి అంటూ కేటీఆర్ చెప్పినట్లయితే మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో మనకు అందుతున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ని బట్టి 8 గంటలు విచారణ పూర్తయిపోయిన తర్వాత కేటీఆర్ అందుబాటులో ఉండాలని చెప్పడంతో పాటు నెక్స్ట్ కూడా మళ్ళీ ఒకసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. సో నెక్స్ట్ విచారణకు వచ్చేటప్పుడు కేటీఆర్ ఇదంతా జరిగిన టైంలో యూజ్ చేసిన మొబైల్ ఫోన్స్ తీసుకొని రావాలి అంటూ కూడా ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధులు దారిమల్లాయి, ప్రభుత్వ నిధులు గోల్మాల్ అయ్యాయి. ఇది ఎంత కూడా జరిగిన వ్యవహారం కాబట్టి ఇందులో ప్రధానంగా ఎఫ్ఐఆర్లో కూడా కేటీఆర్ని A1గా చేర్చారు. కాబట్టి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే అధికారులు ఈ విధంగా ప్రభుత్వ నిధుల్ని మొత్తం కూడా ప్రైవేట్ సంస్థకు మళ్లించారు అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో ఈ కేసు సంబంధించి పూర్తిగా ఇన్డెప్త్ ఎంక్వైరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆధారాలన్నింటినీ కూడా సేకరించడంతో పాటు వివిధ సంస్థలకు సంబంధించి కావచ్చు, ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్స్ కూడా తీసుకొని ఫైనల్గా కేటీఆర్ సంబంధించి కూడా మళ్ళొకసారి విచారణకు హాజరు కావాలని చెప్పడంతో పాటు ఆ తర్వాత ఇప్పటి వరకు ఏదైతే ఎవిడెన్స్ గ్యాదర్ చేశారో నెక్స్ట్ విచారణలో ఆ స్టేట్మెంట్స్ దాంతోపాటు అడిషనల్గా గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ మొత్తం కూడా కేటీఆర్ ముందుంచి ఈ ఫార్ములా ఈ రేసింగ్లో ఎప్పుడైతే నెక్స్ట్ టైం పిలుస్తారో అప్పుడు ఖచ్చితంగా ఏసీబీ అధికారులు విచారించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.